హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిల్లు. నేను మీ శిరీష. ఈరోజు నేను వెజ్ పలావ్ చేసి చూపిస్తానండి. దీనికి కాంబినేషన్గా ఆలు కుర్మా చేస్తాను. ఎప్పుడు చికెన్ మటనే కాకుండా ఒకసారి ఆలు కుర్మాతో కూడా ట్రై చేయండి. పలావ్ చేయడానికి అర కేజీ బియ్యం కడిగి పెట్టుకున్నానండి. 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 క్యారెట్లు, 5-6 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. అరకట్ట కొత్తిమీర, అరకట్ట పుదీనా కట్ చేసి పెట్టుకోవాలండి. హోల్ గరం మసాలా, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు గరం మసాలా, బిర్యానీ మసాలా అండి, ఉప్పు, కారం, పసుపు, సరిపడా ఆయిల్, ఒక చిన్న కప్పుతో పెరగండి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక మసాలా సరుకులు వేసుకొని వేపుకోవాలి. అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి వేగనివ్వాలండి. ఒక 10 నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా వేగినాయి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి త్వరగా వేగడానికి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేగనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత ముక్కలు బాగా వేగిపోయినాయి కదండి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి. బాగా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టి మగ్గించాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. నేను 1/2 కేజీ బియ్యం తీసుకున్నాను కదా, లీటర్ వాటర్ పోసాను. వాటర్ పోసుకున్నాక సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ కూడా చూసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి వాటర్ని మరగనివ్వాలి. వాటర్ అయితే మరుగుతుంది కదండి, ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాం. సాల్ట్ కొంచెం తక్కువ ఉందండి, వేసుకున్నాను. బాగా కలుపుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకుందాం. రైస్ మొత్తం వేసేసాక ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడికించుకుందామండి. ఉడికేలోపు పక్కన కుర్మా ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేగడానికి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం.
ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులో ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగినాయి కదండి. ఆయిల్ కూడా పైనకి తేలింది. ఇప్పుడు కప్పుడు పెరుగు వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి పెరుగు వేసుకోవాలండి, లేదంటే పెరుగు విరిగిపోయినట్టు అయిపోద్ది. పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. 1 నిమిషం మూత పెట్టి ఉడకనిద్దాం. 1 నిమిషం తర్వాత ఆయిల్ పైకి వచ్చింది కదండి, అది బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో సరిపడా కారం వేసుకోవాలండి. నేను 2.5 స్పూన్లు వేసాను. మీకు కావాలంటే కొంచెం వేసుకోండి.